ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 9 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళ శాస్త్రము, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ తే ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. వావ్. ధనుసు రాశి వాళ్ళకి సాక్షితంగా మహాలక్ష్మి. ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా కానీ మహాలక్ష్మి అంటే అత్తగారింటికి మహాలక్ష్మి, పుట్టినింటికి ఏమీ లేదు. అత్తగారింటికి చాలా మీరు లక్ష్మి ఉంటారు. చదువు ఉంటుంది, తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, మంచి జాబ్ ఉంటుంది, మంచి బిజినెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అత్తగారింటి లోపలనే మీకు చాలా మంచిగా మీకు వాళ్ళ ఇంటి లోపల గొప్ప పేరు సంపాదించుకుంటారు. అత్తగారింటి లోపల పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు. కట్టుకున్న భర్తకు చాలా ప్రేమగా చూసుకుంటారు. కట్టుకున్న భర్త గుడిక ప్రేమగా చూసుకుంటారు, అత్తమామలు గుడిక చూసుకుంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్దలకు గౌరవించి నడుస్తారు. బాగుంది. మీరు 7 కొండల వాసుడు సాక్షితంగా శ్రీమన్నారాయణ దర్శనం చేసేది ఉంది, పోయిరండి. ఒకటినండి, 7 కొండల దర్శనం చేయాలనుకున్నా, శ్రీశైలం చేయాలనుకున్నా, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు చాలా ఉన్నాయి. ఒక యాత్ర వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఒక్కరే వెళ్ళవద్దు. ఎవరైనా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఇంటి లోపల ఇంత సద్ది కట్టి ఆ భగవంతుని ధ్యానం చేసి, ఆ తల్లి ధ్యానం చేసి, ఇంటి లోపల దీపహారం పెట్టి, ఇంటి దేవునికి మొక్కి ఆ సద్ది కట్టి మీరు బయలుదేరాలి దేవ దర్శనానికి. ఇంట్లో ఉన్న వాళ్ళు భార్య బిడ్డలు అత్త అందరూ కలిసి వెళ్ళాలి. ఒంటి పెంటిగా ఒక్కడి వెళ్తే, గుడ్డి కచ్చలిగా ఒకరి వెళ్ళి ఒకరి వస్తే అసలు అది కరెక్టే కాదు, భగవంతునికి నచ్చదు. ఇంట్లోకి వెళ్ళి ఒక్కడే బయటికి వెళ్తే అందరూ ఇంట్లోకి వెళ్ళి చూడరు. అందరూ భగవంతుడు ఆయన పోతుండే దేవుని దగ్గర అందరూ చూస్తారు. ఏమని? అది ఒక అర్థం ఏరే వస్తుంది. ఇంటి లోపల ఒక్కడే అట్లా వెళ్ళవద్దు, అందరూ కలిసి తీసుకుపోవాలి దేవదర్శనం. అక్కడికి వెళ్ళి దేవదర్శనం చేసుకొని ఆ కట్టిన సద్ది మధ్యన ఎక్కడైనా ఆపి ఆ సద్ది తింటే ఎంత అమృతం ఉంటే తెలుసా? ఆ సద్ది మీ ఇంటిది కాదు, ఆ భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అది ఎంతో తింటే అది ఎంతో ఎలాగైనా వండండి, అది రుచిగా కనిపిస్తుంది. చాలా మంచిది. ధ్యానం పెట్టుకోండి. భార్య బిడ్డలు పిల్లలు తల్లి తండ్రులు అందరు కలిసి దేవదర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఏదన్నా పని మీద ధ్యానం పెడితే వదిలిపెట్టరు. అదే ధ్యానం చేయాలి. ఇంట్లోకి వెళ్ళి బయటికి మీరు వెళ్ళిండంటే అది సాగించుకొని వస్తారు, కానీ ఉత్త చేతుల నుంచి రారు. వెళ్ళిండంటే అది సాగించుకొనే వస్తారు. అంత కాకపోతే ఇంత కాకపోతే ఇంకా కొంచెం ఇంత సంపాదించుకొని వస్తారు, కానీ ఉత్త చేతుల నుంచి అయితే రారు. అలా మీరు బయటికి వెళ్ళి అలా ఏదో ఎన్నో పనులు చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో భార్య ఎట్లా ఉండాలంటే చాలా ప్రేమగా, సీతమ్మ తల్లి రామునికి ఎంత ప్రేమగా చూసుకుంటుందో అలా ప్రేమగా చూసుకొని ఆమెకి ఎంతో మధురంగా మాట్లాడి, ఆయన వచ్చిన తర్వాత చెంబెడి నీళ్ళు ఆయన చేతికిచ్చి నగమురుసుకుంటూ మాట్లాడి మంచిగా దువ్వుకొని మంచిగా నీటుగా ఉండి ఆయనతోన ప్రేమతోనే ఎంత మధురంగా మాట్లాడితే ఈ బయట పోయిన తర్వాత 190 ఎన్నో ఉంటాయి. అవన్నీ పెట్టుకొని ఇంటికాడ వచ్చిన తర్వాత భార్య ముఖం మధురంగా అయిన మాటలు వింటే ఆయన మనసులో ఉన్నది అంత మైండ్లో ఉన్నది చెడంతా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాడు. ఇంట్లో పోయి కారు రొట్టె తిన్నా అమృతం లేక ఉంటుంది. అట్లా కాకుండా భర్త పోయి ఏదో కష్టం చేసి, భార్య పోయి ఏదో బయట కష్టం చేసి వచ్చిన తర్వాత ఆయన ముందల కర్మని కాకి లేక వరలి ఏదంటే అది కింద పడేయడం, ఉల్టపల్ట మాట్లాడడం, నీదెంత నాదెంత అట్లా ఇట్లా ఉల్టపల్ట మాట్లాడితే కథంతా ఏమైపోతుందంటే ఉల్టపల్ట అయిపోతుంది. బయట పోతే మనశ్శాంతం లేదు, ఇంట్లో వస్తే మనశ్శాంతం లేదు. ఇదేం బాధరా నాయనా అంటే కథం అయిపోయి ఇంట్లో పోయి నీ అమృతం వండినా తిన్నా అది ఇష్టం లేకనే అవుతుంది. అలాంటి పని చేసుకోండి. నిదానం ఉండాలి. భార్య అయినా భర్త అయినా భార్య అయినా ఎవరైనా కానీ చాలా నిదానంగా ఉండాలి. కడుపులో పుట్టిన పిల్లలు కూడా అట్లే ఉండాలి. ధ్యానం చాలా గొప్పగా పెట్టాలి. అన్నిటికన్నా ధ్యానం దేవుడిచ్చుండు ధ్యానం. ఈ ధ్యానానికి చాలా గమనించి మంచిగా నిదానంగా మధురంగా మంచిగా నీట్గా పెద్దలకి పెద్దలే చిన్నలకి చిన్నలే ఎవరితోనో వాళ్ళు కరెక్ట్ మాట మాట్లాడితే ఇంట్లో అంతా నీట్గా నడుస్తుంది. అట్లా కాకుండా నీదెంత నాదెంత, నీ అట్లా మాట్లాడితే నేను ఇట్లా మాట్లాడితే అని ఉల్టపట్ల మాట్లాడి ఇంట్లో పెద్ద కొట్లాడి చేసుకుంటే ఏమైతుందంటే సదాగిరి సాకిలిగిరి ఊక కొట్లాడి జగడంటే అది కరెక్ట్ కాదు, పాడైపోతుంది. ఒక రోజు నష్టపోతారు, కష్టపడతారు. పెద్దలమన్నారు నీకు ఒకసారి దెబ్బ పడితే నీకు గుర్తుకొస్తుంది బిడ్డ అంటారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. దెబ్బ తింటాడు, ఆ తర్వాత బాధపడేటోళ్ళు ఎవరు? మనమే.
దెబ్బతిన్నోళ్ళు, వాళ్ళ ప్రాణం పోయినోళ్ళు, వాడు పోయేటోళ్ళు మంచిగానే పోతారు, కానీ ఉన్న వాళ్ళకి బాధ చాలా కష్టం. ఓమని ఏడుస్తారు, ఏమాయరా ఎట్లా ఉంటివిరా, ఏమాయరా నీ గతి అని వాళ్ళు చాలా బాధపడతారు. ఉన్న వాళ్ళకి కష్టమే తప్ప పోయినోళ్ళు బాగానే పోతారు. దెబ్బ తలిగినోడు బాగానే తలిగించుకొని బాగానే ట్రీట్మెంట్ తీసుకుంటాడు, కానీ ఉన్నవాళ్ళు బాధపడతారు. అది కానీ ఏమిందంటే దేవధ్యానంలో నడవండి. దేవధ్యానంలో పోతే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంటి మీద మాత్రం కొంత దరిద్రం దృష్టి కన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంతవరకు మీరు జాగలే కొన్నారో, ఇల్లే కట్టినరో, ఇంట్లో పెళ్ళే చేసిండ్రో, లేకపోతే ఏం చేసిండ్రో కానీ ఏడుపు చాలా ఎక్కువైపోయింది ఇంటి మీద. నోటి ముందల తీయగా కడుపులు చూస్తే ఇష్టమన్నట్టు ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా అయిపోయింది. కొన్ని రోజుల నుంచి అంత కరెక్ట్ కలిసి రావటం లేదు, మనసు కూడా శాంతం ఉండటం లేదు. భార్య భర్తల నడమ ప్రేమ బంధం చాలా బాగుంటుంది. ఒకరి మీద ఒకరి ప్రేమ అంటే చాలా ఇష్టం మీకు. కానీ 7 కొండల మెట్లు దర్శనం చేసుకొనండి. మీ ఇంటి మీద ఉన్న దరిద్రం కాలకంటకం అంతా దూరం అయిపోతుంది. అప్పు బాధ ఉన్నా, ఎంత అప్పు ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఇంటి లోపల ఎంత కష్టమున్నా నష్టమున్నా సాక్షంగా వైకుంఠవాసుడు, సాక్షంగా తిరుమల వాసుడు అంటే ఇక అడ్డమే లేదు, ఏం తిరిగే లేదు, అంతటి మహాదేవుడు. ఆ దేవుని దగ్గర పోయి ఒకసారి కళ్ళారా చూసి ఆ దేవ దర్శనం చేసుకుని వస్తే మీ ఇంటి కాలకంటకం అంతా దూరం అయిపోతుంది. ఇంటి లోపల ఏదైతే పని మీరు అనుకొని కూర్చున్నారో ఆ పని తప్పనిసరి అవుతుంది, మంచి జరుగుతుంది. తొందరపడకండి. అమ్మవారు జగన్మాత మహాలక్ష్మి, ఆ లక్ష్మి తల్లి గుడిక మీ ఇంట్లో కూడుతుంది. మీ ఇంటి లోపల 4 రాళ్ళు జమ అవుతాయి, పైసా కుదురుతుంది, చేపెట్టిన పని కలిసి వస్తుంది. ఒకసారి చెలుకూరు బాలస్వామి గుడిక దర్శనం చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 5. వావ్, అన్నీ 5 ఉంది. అంటే అన్ని సమానం ఉంది, ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు, అన్ని మంచిగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు తొందర పడవద్దు, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవభక్తిలో నడవాలి, దేవుని తావ నడవాలి. భగవంతు నీదే దయమని ప్రతి పనికి ప్రతి విషయానికి భగవంతునికి నమ్ముకొని ఉండాలి, అంత మంచి జరుగుతుంది. మీకేమన్నా మళ్ళీ డౌట్ ఉంటే, ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, నీకు ఉన్నది మొత్తం చెప్పేస్తాను. నమస్కారం.